నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏమిటి? ఇది పురుషుల ఆరోగ్యంలో ఏ విధమైన పాత్ర పోషిస్తుంది? ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలోనే ఎలా గుర్తించాలి? 50 ఏళ్లు దాటిన తర్వాత ప్రోస్టేట్ సమస్యలు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? ప్రోస్టేట్ సమస్యలకు మందులతోనే ట్రీట్మెంట్ సాధ్యమా? ప్రోస్టేట్కు అందుబాటులో ఉన్న అత్యాధునిక ట్రీట్మెంట్లు ఏమిటి? ఇవన్నీ మనకు తెలియజేయడానికి మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. నమస్తే అండి. సార్, అసలు ఈ ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏంటి సార్? ఇది పురుషుల ఆరోగ్యం పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే ఏం చెప్తారు సార్? ప్రోస్టేట్ గ్రంథి మామూలుగా మగవారిలోనే ఉంటుంది, ఆడవారిలో ఉండదు. ఇది ఎట్లా అంటే మనం ఒక వాల్నట్ అంటారు, వాల్నట్ లాగా ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే మూత్రాశయం, బ్లాడర్, దాని నుంచి మూత్రనాళం బయటికి వస్తుంది. ఆ మూత్రాశయము మూత్రనాళము ఎక్కడైతే కలుస్తాయో దాని మీద ఉంటుందన్నమాట ఈ ప్రోస్టేట్ గ్రంథి. ఇది ఏంటంటే మగవారిలో యాక్సెసరీ సెక్షువల్ గ్లాండ్ అంటారు. వీర్యం రిలీజ్ అయినప్పుడు వీర్యంలో ఉండే దాదాపు 60 నుంచి 70% సెమెన్లో ఉండేదంతా కూడా ఈ ప్రోస్టేట్ గ్రంథి నుంచే వస్తుంది. దీనిలో వీర్య కణాలకి మనకు కావాల్సిన ఆహారము వెజైనాలో అంటే యోనిలో అవి సర్వైవ్ కావడానికి, బతకడానికి 8 నుంచి 9 గంటలు కూడా సర్వైవ్ కావడానికి ఈ ప్రోస్టేట్ గ్రంథిలో ఉండే ఆహారంతోనే ఈ స్పర్మ్స్ బతికి ఉంటాయండి. ఓకే, అంటే బేసిక్గా అసలు ఇలాంటి ఒక ప్రాబ్లం ఎక్కువగా ఏ వయసు వాళ్ళలో వస్తుందండి? ప్రోస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్స్ అవి చిన్న వయసు నుంచి కూడా రావచ్చు. 25-30 సంవత్సరాల వయసులో వాళ్ళకు కూడా ఈ ప్రోస్టేట్ గ్రంథిలో ప్రాస్టేటైటిస్ అంటాం అన్నమాట. అంటే ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. టాన్సిలైటిస్ లాగా అందరికీ తెలుసు టాన్సిలైటిస్ అంటే, అలాగే ప్రాస్టైటిస్ కూడా రావచ్చు. దాంతో మూత్రంలో మంట రావడము, రక్తం రావడము ఇట్లాంటివి అవి జరుగుతూ ఉంటాయి. సో అట్లాగే చాలామంది యంగ్స్టర్స్ కూడా వస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఏంటంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఈ ప్రోస్టేట్ గ్రంథి సమస్యలతో వస్తూ ఉంటారు. ఓకే, అంటే చిన్న వయసులోనే రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారండి? చిన్న వయసులో ఎక్కువ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అయినాం, ప్రాస్టేటిక్ ఇన్ఫెక్షన్స్. అది అందులో బ్యాక్టీరియా వలన ఉండొచ్చు, వైరసెస్ వలన ఉండొచ్చు. ఒక్కొక్కసారి రెండు లేకున్నా కూడా ఏ బ్యాక్టీరియల్ ప్రాస్టైటిస్ అని ప్రాస్టేట్ బాగా ఇరిటేట్ అయ్యి వాళ్ళని బాగా ట్రబుల్ చేస్తూ ఉంటుంది. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఒక ఏజ్ తర్వాత రావటం అంటే ఓకే, కానీ చిన్న ఏజ్లో రావడానికి రీజన్ అంటే ఇన్ఫెక్షన్ అనేసి అంటున్నారు కదా. అంటే దీని మీద ఫుడ్ ఎఫెక్ట్ కానీ, లేదంటే ఈ మధ్య కాలంలో మగపిల్లలు అంటే ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ ఇవి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా, వీటి వల్ల కూడా ఏమైనా ప్రభావం పడుతుందంటారా సార్? ఎక్కువ ప్రభావం అంటే స్మోకింగ్ వలన, ఆల్కహాల్ వలన ఎక్కువ ఉండదు, కానీ అది జనరల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత కూడా వాళ్ళకి ఇది ట్రబుల్ చేస్తూ ఉంటుంది. కొంతమంది బాగా యాంగ్జైటీ ఉండే వాళ్ళు, టెన్షన్ ఉండే ఇండివిజువల్స్ ఉంటారు. వాళ్ళల్లో కూడా ఈ ప్రాస్టేట్ గ్రంథి అది బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో కరెక్ట్గా ప్రాస్టైటిస్ ఎందుకు వస్తుంది అనేది కారణం అనేది ఇంకా ఎవరికి బాగా తెలియదు, కానీ ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఓకే సార్, అలాగే సార్ మనం చూసినట్లయితే కొంతమంది ఎక్కువగా టాయిలెట్కి వెళ్ళటం, లేదంటే రాత్రి టైంలో పడుకున్నప్పుడు ఎక్కువ సార్లుగా లెగటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, వీటిని ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలంటారు సార్? ఇప్పుడు ఇందులో కూడా చిన్న వయసులో ఉండే వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. దాన్ని మేము ఏంటంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం అన్నమాట. బ్లాడరు వాళ్ళకి ఎక్కువగా కొంచెం నిండగానే ఇరిటేట్ చేసేయటం, అర్జెంటుగా వచ్చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. బట్ మోస్ట్లీ ఏంటంటే ప్రాస్టేట్ గ్రంథి సైజు పెరిగి అది మూత్రనాళాన్ని అడ్డి అప్పుడు ఎక్కువసార్లు వెళ్ళడము, మూత్రం ధార స్పీడ్ తగ్గిపోవడము ఇవన్నీ 50 సంవత్సరాల తర్వాత పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. దీంతో ఏంటంటే మూత్రం స్లో అయిపోతుంది, ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు మరి, ఎందుకంటే అది పూర్తిగా ఖాళీ అవ్వదు. మూత్రం సంచి బ్లాడర్ అనేది పూర్తిగా ఖాళీ అవ్వదు. ఆ ఖాళీ అవ్వకపోవటం వలన ఏంటంటే వాళ్ళు తొందరగా నిండిపోవటం, మళ్ళీ వెళ్ళటం
ఇది మొదలవుతుంది. తర్వాత రాత్రిపూట కూడా అదే సమస్య వస్తుంది. తరచూ నిండిపోవటం వలన కూడా తొందరగా ఎక్కువసార్లు లెగవాల్సి వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే హెల్త్ మీద అవి చాలా ప్రభావాలు ఉంటాయి. రాత్రి నిద్ర డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, ముందుగా కాల్ తీసుకుందాం, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ రవికుమార్ గారు ఉన్నారు. యూరిన్ వెళ్తున్న చోట పెళ్లి వస్తుంది, దాని కారణం మూత్రనాళాలు. ఒకసారి మీ క్వశ్చన్ మళ్ళీ అడగరా అండి? మూత్రనాళం చెల్లింగ్ ఎందుకు వస్తుంది, దురద ఎందుకు వస్తుంది మూత్రనాళం దగ్గర? ఓకే, అంటే చివర్లో అంటున్నారు కదా? అవునండి, చివర్లోనే. చివర్లో ఉండేది అది చాలా కామన్ ప్రాబ్లం అండి. మగవారిలో పైన ప్రెప్యూజ్ అనే చర్మం ఒకటి ఉంటుంది అంగం చివర్లో. ఆ ప్రెప్యూజ్ మీద ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. తరచూ ఏంటంటే డయాబెటిక్స్లో వాళ్ళల్లో చూస్తాము, షుగర్ ఉండే వాళ్ళకి. షుగర్ ఎప్పుడైతే కొంచెం ఎక్కువ అయ్యి వాళ్ళు సరిగ్గా కంట్రోల్లో ఉండరో దానివలన ఇన్ఫెక్షన్ రావడము, ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, అలాగే జనరల్గా ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది. అంటే టాయిలెట్కి వెళ్ళినా మళ్ళీ వస్తున్నట్లు ఫీలింగ్ రావడం, లేదంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సార్లు వెళ్ళాలనే ఫీలింగ్ రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అసలు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది అన్నది ఎలా గుర్తించాలి సార్? మామూలుగా చాలామంది దీన్ని ఏదో వయసుతో వచ్చింది అని అట్లాగా వదిలేస్తూ ఉంటారు, అవాయిడ్ చేస్తూ ఉంటారమ్మా. షుగర్ ఉండే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కానీ చాలామంది వస్తుంటారు మా దగ్గరికి, రాత్రులు నిద్ర పట్టట్లేదు, ప్రొద్దున్న చాలా ఎక్కువ సార్లు వస్తుంది అని. అందరికీ ముందు షుగర్ అనేది చెక్ చేసి చూస్తాం. షుగర్ కంట్రోల్లో లేకుండా ఉంటే కూడా ఇట్లా ఎక్కువ సార్లు అది మూత్రానికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. షుగర్ కంట్రోల్లో ఉండి బాగా ఉండే వాళ్ళకి కూడా ఏంటంటే మనం వాళ్ళకి లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువ వచ్చేస్తాయి. వాళ్ళు పనిలో ఉన్నప్పుడు కూడా ఊరికినే వెళ్ళడము, ఒక వయసు వచ్చేటప్పటికి కొంచెం హయ్యర్ అఫీషియల్స్ లాగా అవుతారు. సో అప్పుడు ఏంటంటే మీటింగ్స్లో ఉన్నప్పుడు మధ్యలోంచి లేచి వెళ్ళిపోవడము, ఆపుకోలేకపోవడము, అర్జెంటుగా వెళ్ళిపోవడము, ఇట్లాంటివన్నీ చేస్తుండేటప్పటికి వాళ్ళకే మానసికంగా ఒక ప్రాబ్లం లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటిది, నేను వేరే వాళ్ళలాగా లేను కదా అని. సో ఆ టైంలో వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు చూపించుకోవడానికి. మేము దాన్ని ట్రీట్మెంట్ అది ఇస్తాం. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. నాకు 10 years నుంచి ప్రాబ్లం ఉందండి. ఏదండి, ఏ ప్రాబ్లము? ప్రోస్టేట్ ఆపరేషన్ 3 years బ్యాక్ చేశారు, 2 years అయినట్టు. అయినా మళ్ళీ మామూలుగానే ఉందండి, ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది. ఏదో టాబ్లెట్ వాడుతున్నా కానీ అంతంత మాత్రమే కానీ పూర్తిగా ఇదైనట్లేదు. ఓకే, అంటే ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటేమో అబ్స్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే అడ్డు, ప్రాస్టేట్ వలన అడ్డు ఉండే ప్రాబ్లమ్స్. రెండోది ఇరిటేటివ్ ప్రాబ్లమ్స్ అంటాం అన్నమాట. అంటే మీకు బహుశా ఇరిటేటివ్ ప్రాబ్లమ్స్ అయ్యి ఎక్కువగా ఉంటే ప్రాస్టేట్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా పూర్తిగా రిలీఫ్ రాదు. ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటే అర్జెన్సీ, ఫ్రీక్వెన్సీ, మంట రావటము, ఇవన్నీ మీకు తగ్గాలి అంటే దానికి మామూలుగా మెడిసిన్స్ వాడుకోవాల్సిందే. ఏదన్నా అడ్డు ఉంటేనే మీకు ప్రాస్టేట్ ప్రాబ్లం ప్రాస్టేట్కి ఆపరేషన్ చేసిన తర్వాత మీకు ఫ్రీగా ఉంటుందన్నమాట. ఆపరేషన్కి ముందు, ఆపరేషన్ తర్వాత మీకు మూత్ర విసర్జన స్పీడ్ అది పెరిగిందా దారా? నాగేశ్వరరావు గారు, మెడిసిన్స్ అవి ఇచ్చారండి. 2 months 3 months పర్వాలేదు అనిపించింది. తర్వాత మెడిసిన్స్ 4 months దాకా వాడినట్టున్నాం. తర్వాత ఆఫ్ చేశాను, మళ్ళీ పుంజి మామూలుగానే ఉందని చెప్పి మళ్ళీ మొదలు పెట్టాను. మొదలు పెట్టిన పెద్ద అంత ఇది కనపట్టలేదు.
ఒక రోజున నైట్ 4 సార్లు, మినిమం 3 సార్లు అసలు ఎప్పుడు వెళ్ళాలి. గడ్డలు ఎప్పుడు పోతామండి, స్లీపింగ్ టాబ్లెట్ వేయాలి నేను. అంటే మీకు బ్లాడర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. అలాంటిది ఏదన్నా ఉండి ఉండవచ్చు. దానికి యూరోడైనమిక్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే కరెక్ట్గా మీకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అది ఎందుకు తగ్గట్లేదు, దానికి ఏం మందులు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అన్నీ తెలుస్తాయి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సాల్మన్ రాజు గారు కాల్ చేశారు. సాల్మన్ రాజు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. మేము 4 years నుంచి నాకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంటే ఒక 2 years యూరిమాక్స్ 0.4 మింగినా సార్. ఓకే. తర్వాత మళ్ళా కాంటినెంట్ లో చూపిస్తుంటే వాళ్ళు ఇది మన టాబ్లెట్ మార్చి, అది టాబ్లెట్ పేరు నోట్లో ఉన్నాయి, సుడాల్ 0.8 మింగినా సార్. అయితే సిలోడాల్ 0.8. ఇప్పుడు బాగా ప్రాబ్లం ఏం లేదు, కానీ మరి అప్పుడప్పుడు మటుకు ఇది ఆపలేక ఎక్కువసేపు ఉంటే పోసుకోవాలి, ఆగితే ఆపలేని పరిస్థితి సార్. ఎమ్మటి ఎక్కడ పోసుకోవాలనిపిస్తుంది. మరి సర్జరీ అవసరమా, మరి 1-2 సార్లు వాళ్ళ సర్జరీ మా లోకల్ కావాలన్నారు సార్. అది చేసుకున్న వాళ్ళు చేసుకున్న కంప్లైంట్స్ వస్తే వద్దంటే అట్లా నాకు, అందుకే మీ సలహా తీసుకుని ఒకవేళ మీరు మెడికోర్ కలుద్దామని చేసిన సార్. అంటే ఇప్పుడు మీకు ఈ యూరిమాక్సిన్ కానీ, అంటే టామ్సిలోసిన్ అంటాము, ఆర్ సిలిడోసిన్, ఇవన్నీ సిస్టర్ మెడిసిన్స్ అన్నమాట. అన్నీ ఒకటే రకమైన మందులు. ఈ వాడటం వల్ల ఏమవుతుందంటే ప్రాస్టేట్ గ్రంథి రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయ్యి మూత్ర విసర్జన అనేది ఫ్రీగా వస్తూ ఉంటుంది మీకు. కానీ ఫుల్గా రిలీఫ్ రాదండి. ఎప్పుడైనా కానీ ఒక 30%-40% రిలీఫ్ వస్తుంది. బట్ అది పేషెంట్కి చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మూత్రం సంచి ఇరిటేట్ అయిపోతుంది. దాంట్లో ఓవర్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది అన్నమాట ఈ మందులు కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత. అప్పుడు ఏమవుతుంది, మీరు చెప్పినట్టు ఈ అర్జెంటుగా వచ్చేయటము, ఈ కంట్రోల్ ఉండదేమో, చుక్కలు పడిపోతాయేమో అనే భయము, ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. మీకు కూడా అలాగే 3 సంవత్సరాలు అయిన తర్వాతనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు అంటే సర్జరీ అది అవాయిడ్ చేయాలి అని అనుకుంటే మళ్ళీ దానికి ఇంకొక మందు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మీ వయసు ఎంత? సాల్మన్ రాజు గారు కాల్ కట్ అయినట్లు. ఓకే. సో అయితే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలా, లేదంటే మెడిసిన్స్తో తగ్గించుకోవచ్చా అన్నది ఎలా తెలుస్తుంది సార్? అంటే వీళ్ళకి ఖచ్చితంగా సర్జరీ చేయాలి, లేదంటే వీళ్ళకి పర్లేదు మెడిసిన్స్ వాడినా కూడా సరిపోతుంది అన్నట్లుగా? అంటే ఇప్పుడు దీనికైతే చాలా రకాల మందులు వచ్చినాయేమో, 5-6 రకాల మందులు ఉన్నాయి. ప్రాస్టేట్ గ్రంథి సైజ్ తగ్గడానికి కూడా మందులు ఉన్నాయి, ఫ్రీగా యూరిన్ అవ్వడానికి మందులు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి అర్జెన్సీ అంటే ఓవర్ యాక్టివిటీ డెవలప్ అయినప్పుడు దానికి కూడా మందులు ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని రోజులు వాడతారు మీరు అని. ఇంకా వాడుతూనే ఉండాలి, ఎన్ని సంవత్సరాల తరబడి వాడుతూనే ఉండాలి. మామూలుగా ఒక 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ వాడిన తర్వాత మందులు మనం విత్డ్రా చేస్తే మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులు కంఫర్టబుల్గా ఉన్నారంటే పర్వాలేదు. లేదంటే ఆపగానే కొంతమందికి వారం రోజుల్లోనే మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి సిమ్టమ్స్. ఇంకా అట్లాంటి వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోవాలి, ఇంకా జీవితాంతం మందులు వాడదామా లేకపోతే ఆపరేషన్ చేయించుకున్నామా అనేది ఇంకా వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ఓకే, అంటే జీవితాంతం మెడిసిన్స్ వాడే కన్నా సర్జరీ చేసుకుంటే బెటర్ అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది సార్ ఖచ్చితంగా. అయితే సర్జరీ చేసుకున్నా కూడా మళ్ళీ ఈ ప్రాబ్లం వస్తుంది అనేసి ఇందాక నాగేశ్వర గారు అన్నారు కదా, దీని గురించి కూడా మాట్లాడదాం సార్, ఎందుకు వస్తుంది ఏంటి అన్నది. కానీ దానికన్నా ముందు ఒక కాలర్ ఉన్నారు సార్, భాషా గారు కాల్ చేస్తారు, కాల్ తీసుకుందాం. భాషా గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, అడగండి. నమస్తే సార్. సార్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే సార్. చెప్పండి సార్, నాకు యూరిన్ మంట, బ్లడ్ పోతుంది, యూరిన్ వెంటనే వస్తుంది సార్. నేను యూరాలజిస్ట్ దగ్గర చూపించుకున్నా, దగ్గర 2 months అవుతుంది, ఇంతవరకు తగ్గడం లేదు సార్. నైట్ కరెక్ట్ 1/2 hour సార్, టైం టు టైం 1/2 hour వచ్చేస్తుంది.
డాక్టర్ గారు ఈ స్కానింగ్ చేసినారు, అన్ని చేసినారు, టాబ్లెట్లు రాస్తున్నారు, తగ్గట్లేదు. రాఫిలిప్ M25 సార్ టాబ్లెట్ ఒకటి. హలో, ఏం టాబ్లెట్ అమ్మా? రాఫిలిప్ సార్ M25 ఓకే. అది యూజ్ చేస్తున్నాం సార్. ఇది బిలో BELVOX ఆ టాబ్లెట్. ఇవి రెండు ఉదయం అది రాత్రి M25 ఈ టాబ్లెట్లు వాడుతున్నాం సార్. అయినా కానీ తగ్గడం లేదు సార్. మంట ఎక్కువ ఉంది, బ్లడ్ అది చుక్కలు పడుతుంది సార్. అది కలర్ కొంచెం పసుపు కలర్ ఉంది, యూరిన్ చిక్కగా ఉంది సార్, స్మెల్ వస్తుంది. మీ వయసు ఎంత ఉంటుంది? 58 సార్. అంటే మీకు ప్రాస్టేట్ ప్రాబ్లంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చండి. ప్రాపర్గా మంచి యూరాలజిస్ట్ దగ్గర మీరు పూర్తిగా ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే మూత్రంలో రక్తం రావడము, తర్వాత ఇన్ఫెక్షను, ఇవన్నీ తగ్గకపోవడము, మీరు కొంచెం పూర్తిగా మా దగ్గరికి వచ్చినా కానీ మీరు పూర్తిగా ఒక 4-5 రోజులు ఉండేటట్టు వస్తే కానీ అన్ని పరీక్షలు చేసి ఎందుకు ఇట్లా అవుతుంది ఏమిటి, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ప్రాస్టేట్ గ్రంథి వలన యూరినరీ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే అది మళ్ళీ తగ్గదు. అట్లాంటిది ఏమన్నా ఉందా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఉంటాయి, ఒక్కొక్కసారి టీబీ ఉంటుంది. ఇవన్నీ కూడా పరీక్షలు చేసి చూడాలండి. కొంచెం ఇది కాంప్లికేటెడ్ కేస్ లాగే ఉంది, టీవీ మీద డిస్కస్ చేసే అంత ఇది కాదు, బాగా తరోగా స్టడీ చేయాలి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. యుగేందర్ గారు కాల్ చేశారు. యుగేందర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ రవికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు యుగేంద్ర బాబు అని, నేను బెంగళూరులో ఉంటాను సార్. నా ఏజ్ 54 years. 54 అండి? అవునండి. ఓకే. నాకు ఫస్ట్ 20 years డయాబెటిక్ ఉంది సార్, నార్మల్లోనే ఉంది. ఇప్పుడు నేను గ్లైకోమేట్ SR 500 చిన్న టాబ్లెట్ తింటాను సార్. ఒక 1 week నుంచి కొంచెం యూరిన్ పాస్ అయితే క్లోజ్ అయిపోయే టైంలో అలా యూరిన్ వచ్చినట్టుగా ట్యూబ్ లో ఉన్నట్టుగా ఆ సెన్సేషన్ తెలుస్తుంది సార్. ఓకే, అంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్, మీరు కంట్రోల్లోనే ఉంది కానీ ఎక్కువ రోజులు డయాబెటీస్ ఉంది. మూత్రం ధార ఎట్లా వస్తుందండి, స్పీడు? ద్వారా మీడియంగా ఉంది సార్. ఇంతకుముందు ఫాస్ట్ గా వచ్చేది. తర్వాత నేను స్విమ్స్ లో తిరుపతి స్విమ్స్ లో నేను యూరిన్ స్పీడ్ టెస్ట్ అన్ని చేయించుకున్నాను 1 year బ్యాక్. ఇప్పుడు మేము బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి ఒక 1 week నుండి స్పీడ్ గానే వస్తుంది, కానీ ఏమీ అంత తొందరగా లేదు. ఎప్పుడు నైట్ లో ఎప్పుడు లేచాను కదా సార్, ఒక 2 months నుండి మిడ్ నైట్ లో ఒకసారి యూరిన్ పాస్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. అది పెద్ద తింటున్నాను. ఒక 3 days నుండి యూరిన్ పాస్, ఎప్పుడు యూరిన్ పాస్ చేసినా క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రాప్ పడినట్టుగా, అంటే ట్యూబ్ లో సెన్సేషన్ తెలుస్తుంది, కొంచెం యూరిన్ ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కటి ఒక 1 or 2 drops లీక్ అవుతాం సార్. దాని గురించి మాట్లాడదా సార్, అది కన్సర్న్ అనుకోండి. అంటే మీకు 58 years ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రాస్టేట్ గ్రంథి పెరిగి దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి. రెండవది ఏంటంటే ఎక్కువ రోజులు డయాబెటీస్ ఉండే వాళ్ళకి మూత్రం సంచిలో కూడా వీక్నెస్ వస్తుందన్నమాట, అంత బాగా పనిచేయదు. దానివలన కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు. ఇంకోటి ఏంటంటే లోపల మూత్రం మిగిలిపోయింది అని మీకు అనిపిస్తోంది అంటే అది స్కాన్లో మనం నిర్ధారించుకోవాలి. ఒక్కొక్కసారి ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఫీలింగ్ వస్తుంది, లేదా లోపల ఈ ప్రాస్టేట్ గ్రంథి సైజ్ పెరగడం వలన కూడా మీకు ఈ ప్రాబ్లం రావచ్చు. పూర్తిగా మీరు ఇవాల్యుయేట్ చేయించుకుంటే కానీ కరెక్ట్గా తెలియదండి ప్రాబ్లం ఏంటో.
ఓకే సార్. అలాగే చాలా మంది కూడా ప్రాస్టేట్ పెరగడం అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్ రెండు ఒకటే అని కూడా డాక్టర్ రవికుమార్ గారు సార్ ఇందాక నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, అంటే ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఆ ప్రాబ్లం అన్నది వస్తుంది అని చెప్పేసి అడిగాను కదా సార్, అలా రావడానికి గల కారణాలు ఏంటండి? అంటే ఒకసారి ప్రాస్టేటిక్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ దాదాపు 10-15 సంవత్సరాల దాకా ఆ ప్రాబ్లం రాదండి. ఏమవుతుందంటే చాలామందికి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రాస్టేట్ గ్రంథి వలన ఆ సైజు పెరగటం వలన ఏదన్నా మీకు బ్లాకేజ్ ఉంటే ఆపరేషన్ తర్వాత అది ఫ్రీ అయిపోతుంది, మూత్రం సాఫీగా వస్తుంది. అదే మూత్రం సంచిలోనే కూడా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అవి ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటాం. బాగా అర్జెంటుగా యూరిన్ రావటం, కొంచెం మూత్రం సంచి నిండగానే అర్జెంటుగా లోపలికి వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళాల్సి రావడము, ఇట్లాంటివన్నీ కొంచెం టైం తీసుకొని తగ్గుతాయి. ఇవన్నీ ఏంటంటే ఎన్నో సంవత్సరాలు మనం ఈ ప్రాస్టేట్ బ్లాక్ చేస్తున్నా కూడా దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వల్ల బ్లాడర్లో కొన్ని పర్మనెంట్ మార్పులు వచ్చేస్తాయి. ఆ ఇరిటేటివ్ సిమ్టమ్స్ వల్లనే వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ చేయించుకున్నా కూడా సరిగ్గా వాళ్ళకి తగ్గదు. అందుకనే మేము ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు ముందు వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయా, ఇరిటేటివ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయా అనేది బాగా స్టడీ చేస్తాం. ఎక్కువ ఇరిటేషన్గా ఉండే సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి ఆపరేషన్ మేము కూడా వీలైతే డిలే చేస్తాం. ఎందుకంటే చేసిన తర్వాత కూడా వాళ్ళకి హ్యాపీ ఫీలింగ్ రాదనమాట. అందుకని మేము అప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఈ బ్లాకేజ్ వలన కూడా ఇరిటేటివ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ మేము చూసుకొని స్టడీ చేసుకొని ఎవరు ప్రాస్టేట్ సర్జరీకి మంచి క్యాండిడేట్ అని చూసుకొనే మేము సర్జరీ చేస్తామండి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు సార్. నాగబాబు గారు కాల్ చేశారు. నాగబాబు గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారిని అడగండి. నమస్తే సార్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే అండి. హలో సార్, నాకు 2013 నుంచి వచ్చేట ప్రాబ్లం ఉందండి. హలో సార్. 2013 నుంచా? అవునండి, 13 నుంచి అండి. ఓకే ఓకే, 3 సంవత్సరాలు అయింది. నా వయసు 75 సంవత్సరాలండి. అయితే అప్పటి నుంచి నేను సిరోడాలు ప్లేన్ 8 కొన్నాడు, మళ్ళీ కొద్దిగా ప్రతి ఏడు టెస్ట్ చేయించుకుంటున్నానండి. చేయించుకుంటే సిరోడాల్ కొనాలి 8 10 నెలలు 11 నెలలు వాడితే 20 టాబ్లెట్లు 30 టాబ్లెట్లు సిరోడాల్ B8 వాడతానండి. ప్రస్తుతం పొజిషన్ ఏంటంటేనండి, పోస్ట్ వైడ్ యూరిన్ 128 cc ఉందండి. ఓకే. ఇంట్రావెస్టల్ ప్రోస్టేట్ ప్రోస్టాసిన్ ఇది 12 mm ఉందండి. ఎంతండి? ఇంట్రావెసికల్ ప్రోస్టాటిక్ ప్రోట్రాసిన్ PRESIN 12 mm ఉందండి. ఇంట్రావెసికల్ ఓకే. టోటల్ ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉందన్నారు? 12 mm అండి. నార్మల్ ప్రోస్టేట్ బ్రాండ్ మెజర్స్ 58x46x42 అండి. ఓకే ఓకే. వాల్యూమ్ 60.78 grams అండి. 70 grams. 70 grams అనేది చాలా పెద్ద సైజ్ ప్రాస్టేట్ అండి. 60.78 అండి. ఓకే, అదే 60 to 70 అంటే కొంచెం పెద్ద సైజ్ ప్రాస్టేటే. తర్వాత లోపలికి మూత్రం సంచి లోపలికి కూడా ప్రాస్టేట్ పెరిగింది. మీలాంటి వాళ్ళకి ఏంటంటే మందులు సరిగ్గా పనిచేయవు, ఎందుకంటే అది కొంచెం బాల్ వాల్వ్ మెకానిజం లాగా ఇట్లా వచ్చి అడ్డేస్తూ ఉంటుంది. మీరు యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మీరు మందులు వాడి ట్రై చేద్దాము అనుకుంటే సిలడాల్ D8 అనేది కంటిన్యూస్గా ఇంకా మీరు జీవితాంతం వాడాల్సిందేనండి. 20 రోజులు వాడి మధ్యలో ఆపేసి అట్లా చేస్తే అసలు ఏం పని చేయదు. కంటిన్యూస్గా వాడాల్సిందే, లేకుంటే సర్జరీ అయినా చేయించుకోవాలి. రైట్ సార్. అలాగే అసలు ఈ ప్రాస్టేట్ పెరగడం అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? ఈ రెండు ఒకటేనా? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ ప్రాస్టేట్ గ్రంథి మామూలుగా పెరుగుతుందండి, దాన్ని BPH అని అంటారు, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేసియా అంటారు. దాంట్లోనే మనకు తెలుస్తుంది అది బినైన్ అని. బినైన్ అంటే క్యాన్సర్ లేనిది అని. ఇది చాలామంది మగవారిలో మనం చూసేది. ఇందులోనే ఇదే ప్రాస్టేట్లో క్యాన్సర్ కూడా రావచ్చు. వేరే అవయవాల్లో ఎట్లా క్యాన్సర్ వస్తుందో ప్రాస్టేట్లో కూడా అట్లాగే క్యాన్సర్ వస్తుంది.
సో బీపీహెచ్ అనేది వేరే జబ్బు, అది కామన్గా అందరిలో చూసేది. క్యాన్సర్ ప్రాస్టేట్ కూడా వేరే జబ్బు అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే రెండిటికి సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. అది సైజు పెరుగుతుంది, ఇది సైజు పెరగటం వలన ఏంటంటే సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. అదే మూత్రం స్లోగా రావటం, ఎక్కువ సార్లు రావటం, మంట రావటం. సో ఏంటంటే సరే పాత ఏదో ఓల్డ్ ఏజ్లో వచ్చింది, వయసు పెరగడం వలన వచ్చింది అని అట్లా మానేస్తే మాత్రం ఈ క్యాన్సర్ అనేది పెరిగి ఎక్కువైపోతుంది. ఈ క్యాన్సర్లో కూడా ఏంటంటే మనం తొందరగా డిటెక్ట్ చేస్తే దానికి సర్జరీ చేసి పూర్తిగా ప్రాస్టేట్ని తీసివేసి దాన్ని క్యూర్ చేయొచ్చు. చాలామంది మనకి అట్లీస్ట్ మన భారతదేశంలో ఏంటంటే లేటుగా వస్తారు. లేటుగా వస్తే అది ఆల్రెడీ ఆ పక్కనుండే లింఫ్ నోడ్స్ లోపలికి, పక్కనుండే బోన్స్ లోపలికి, వీటిలన్నిటికీ పాకేస్తుంది. అప్పుడు ఇంకా హార్మోనల్ ట్రీట్మెంట్ అని పెట్టి దాంతో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎవరైనా కానీ 50 సంవత్సరాల తర్వాత ముందు కొంచెం కేర్ఫుల్గా ఉంటేనే మంచిది. ప్రాస్టేట్ క్యాన్సర్ని మనం అరికట్టవచ్చు. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, బీపీహెచ్ గురించి అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.